నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రస్తుతం ప్రపంచం ఒక అదృశ్య యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం తుపాకీ గుళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అవి నేరుగా సామాన్యుడు వంటింటికి, వాహనానికి చేరాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం ప్రపంచ వాణిజ్యానికి ఊపిరిపట్టు లాంటి హర్ముజ్ జలసంధిని మూసివేసేలా చేసింది. ఫలితంగా భూగోళం మొత్తం ఇంధన గండంలో చిక్కుకుంది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే పెట్రోల్ కోసం క్యూ లైన్లలో నిలబడి రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. మరి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ చమురు సంక్షోభం భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? మన దేశంలో పెట్రోల్ కోటా విధిస్తారా? ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన ఆ కీలక సూచనలేంటి? అసలు భారత్ వద్ద ఎన్ని రోజులు నిల్వలున్నాయి? పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు రేపుతున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడటం పెను సంక్షోభానికి దారితీసింది. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు చమురు ధరలను ఆకాశానికి చేర్చడమే కాకుండా సరఫరా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే పేద మరియు మధ్యతరగతి దేశాలు ఈ ఇంధన కొరతతో విలవెల్లాడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ సంక్షోభం నుంచి తప్పించుకోలేక తమ ఆర్థిక వ్యూహాలను మార్చుకుంటున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ లభ్యత తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గ్యాస్ కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి మరియు పారిశ్రామిక రంగాలు కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అనేక దేశాలు ఇప్పుడు రేషనింగ్ బాట పట్టక తప్పడం లేదు. చమురు నిల్వలను పొదుపుగా వాడుకోవటమే లక్ష్యంగా కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి. గ్లోబల్ ఎకనామీని ఈ ఇంధన సంక్షోభం ఏ తీరానికి చేరుస్తుందో అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇంధన కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అక్కడ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ దేశాలు వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇస్తున్నాయి. ఇంధన పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు డిజిటల్ పాస్లు మరియు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. వాహన నెంబర్ ప్లేట్ ఆధారంగా సరీబేసి పద్ధతుల్లో చమురు సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కార్లకు గరిష్టంగా 25 లీటర్లు మాత్రమే ఇస్తుండగా బైక్ వినియోగదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బంగ్లాదేశ్ కూడా ఇదే తరహాలో ఇంధన కోటాను విధిస్తూ పొదుపు చర్యలు చేపట్టింది. నేపాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఇంధనాన్ని ఆదా చేసేందుకు పని దినాలను కూడా తగ్గించేసింది. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొరుగు దేశాల్లో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులు చూస్తుంటే ఇంధన భద్రత ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. భారతదేశంలో మాత్రం ప్రస్తుతానికి ఇంధన రేషనింగ్ ప్రణాళికలేవీ లేవని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుగా ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు మన వద్ద స్థిరంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉండటం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు. ఇంధన కొరత వస్తుందని ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అయితే భవిష్యత్తు సవాలును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భారతీయులు ఇంధన కోటా గురించి భయపడాల్సిన పనిలేదని స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీశాయి. రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి ఎలక్ట్రిక్ వాహనాలే మార్గమని ఆయన అన్నారు. విదేశీ ప్రయాణాలను ఏడాది పాటు వాయిదా
వేసుకోవాలని ప్రజలను కోరటం గమనార్హం. ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతిని అనుసరించాలని ప్రధాని సూచించారు. ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా ప్రయాణ ఖర్చులను మరియు ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సూచనలు చూస్తుంటే భవిష్యత్తులో ఇంధన భద్రతపై మరింత కఠిన నిర్ణయాలు ఉంటాయేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని ప్రధాని కోరుతున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్ను కూడా అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో నిల్వలు ఉన్నాయని చెబుతున్న ఇంధన వాడకంపై ఆంక్షలు వస్తాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే హర్మూజ్ జలసంధి మూతపడటం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాని మోదీ సూచనలు కేవలం సలహాలు మాత్రమేనా లేక ముందస్తు హెచ్చరికలా అన్నది అర్థం కావటం లేదు. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ మీటింగ్స్ అనేవి ఇంధన ఆదాకు గొప్ప ఆయుధాలుగా మారనున్నాయి. పెట్రోల్ రేట్లు పెరిగితే మధ్యతరగతి ప్రజల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. విదేశీ ప్రయాణాలు మరియు బంగారం కొనుగోలుపై నియంత్రణ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుతోంది. రాబోయే రోజుల్లో ఇంధన వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశముంది. ఈ సంక్షోభ సమయం ముగిసే వరకు ప్రతి పౌరుడు పొదుపు మంత్రాన్ని పాటించడం తప్పనిసరి. సామాన్యుల ఆందోళనను దూరం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుంది. సరఫరా గొలుసు దెబ్బతినటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలో 3వ వంతు చమురు రవాణా జరుగుతుంది. దాని మూసివేత అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఆగిపోవటమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వెయ్యాలి. సోలార్ మరియు ఎలక్ట్రిక్ ఎనర్జీ వాడకాన్ని పెంచడం ద్వారా చమురుపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. ప్రభుత్వ నిల్వలు కొన్ని నెలలకే సరిపోతాయి కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు చాలా ముఖ్యం. పొరుగు దేశాల పరిస్థితిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగత స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చు. రాబోయే కాలం ఇంధన స్వయం సమృద్ధి దిశగా మనల్ని నడిపిస్తుందని ఆశిద్దాం. ఇంధన కోటా విధానం అమల్లోకి వస్తే సామాన్యుల జీవన శైలి పూర్తిగా మారిపోతోంది. ఇప్పటికే శ్రీలంకలో ప్రజలు వాహనాలను పక్కన పెట్టి సైకిల్పై ప్రయాణిస్తున్నారు. భారత్లో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న 60 రోజుల నిల్వలు అత్యవసర పరిస్థితులకు మాత్రమే ఉపయోగపడతాయి. యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన వర్క్ ఫ్రం హోం వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గటమే కాకుండా పెట్రోల్ ఆదా అవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ సంక్షోభం ఒక గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ చమురు ధరల పెరుగుదల వల్ల కలిగే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటం అందరికీ సాధ్యం కాదు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల కోసం కూడా కోటా పెడతారేమో అన్న భయం ప్రజల్లో ఉంది. ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్ముతూ అప్రమత్తంగా ఉండటం ప్రస్తుతానికి ఉత్తమం. సంక్షోభం అనేది ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషించేలా చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న ఇంధన కరువు మనల్ని పర్యావరణ హితమైన జీవనం వైపు మళ్లిస్తోంది. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవటం వల్ల ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. విదేశీ ప్రయాణాల నియంత్రణ వల్ల దేశీయ పర్యాటక రంగం పుంజుకునే అవకాశం ఉంది. బంగారంపై పెట్టుబడులు తగ్గించి ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. విద్యుత్ వాహనాల వాడకం పెరిగే ముడి చమురు దిగుమతులపై భారం తగ్గుతుంది. ప్రతి సంక్షోభం వెనుక ఒక గుణపాఠం దాగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపిక మరియు పొదుపు అనేవి అత్యంత అవసరమైన సూత్రాలు. భారత్ ఈ గడ్డు కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రజలు మరియు ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఏ సంక్షోభాన్ని అయినా సునాయాసంగా జయించవచ్చు.